ఐడిటీవీ మన ఉనికి మన వాణి. సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్ల మధ్య స్నేహం ఆపై ప్రేమ ప్రయాణం అనే వార్తలు రావడం చాలా సహజం. కొన్నిసార్లు ఈ ప్రచారాలు కేవలం పుకార్లుగానే మిగిలిపోతే మరికొన్నిసార్లు నిజమై పెళ్లిపేటల వరకు వెళ్తుంటాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందనాల వివాహ బంధం ఇలాగే రూమర్స్ తో మొదలై పెళ్లితో సుఖాంతమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో టాలీవుడ్ లో మరో ఆసక్తికరమైన లవ్ స్టోరీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మిస్టర్ బచ్చన్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ బోర్సే తొలి చిత్రంతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా గ్లామర్ తో కుర్రకారు మనసులను దోచుకుంది. ఆ తర్వాత ఆమె రామ్ పోతినేని సరసన ఆంధ్ర కింగ్ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపనప్పటికీ వీరిద్దరి మధ్య ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమ చిగురించిందనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో భాగ్యశ్రీ కోసమే రామ్ ప్రత్యేకంగా లిరిసిస్ట్ సింగర్ గా మారాడనే వార్తలు ఇండస్ట్రీ సర్కిల్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ ప్రేమ ప్రచారానికి ఆద్యం పోసేలాగా తాజాగా భాగ్యశ్రీ బోర్సే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఆమె నటిస్తున్న లెనిన్ చిత్ర ప్రమోషన్ లో ప్రముఖ యాంకర్ సుమా హోస్ట్ చేస్తున్న టాక్ షోలో భాగ్యశ్రీ పాల్గొంది. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ, నా మొదటి ఇల్లు ఔరంగాబాద్ అయితే నా సెకండ్ హోమ్ హైదరాబాద్, అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అంటూ ఒక క్రేజీ కమెంట్ చేసింది. ఈ ఒక్క ముక్కతో రామ్ అభిమానులు నెటిజన్లు పండుగ చేసుకుంటున్నారు. భాగ్యశ్రీ ఇండైరెక్ట్ గా తను తెలుగింటి కోడలు కాబోతున్నట్లు హింట్ ఇచ్చేసిందని, రామ్ తో ఆమె రిలేషన్ 100% నిజమేనని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. త్వరలోనే ఈ జోడి నుంచి పెళ్లి ప్రకటన రావడం ఖాయమని ఫిక్స్ అయిపోతున్నారు. మరోవైపు గతంలోనే ఈ రూమర్లపై రామ్ పోతినేని చాలా స్పష్టంగా స్పందించాడు. తమ మధ్య ఎలాంటి ప్రేమ ప్రయాణం లేదని, అసలు ఇలాంటి వార్తలు ఎలా పుడతాయో అర్థం కావట్లేదని పెదవి విరిచాడు. నేను సినిమాలో పాట రాసే సమయానికి అసలు హీరోయిన్ ఎంపికే జరగలేదు. అలాంటప్పుడు ఇప్పటి వరకు చూడని అమ్మాయి కోసం నేను పాట ఎలా రాస్తాను అని రామ్ ప్రశ్నించాడు. ప్రస్తుతం తనకు పెళ్లిపై కానీ ప్రేమపై కానీ ఎలాంటి ఆసక్తి లేదని, ఎవరితోనూ రిలేషన్ లేదని రామ్ తేల్చి చెప్పేశాడు.